మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి కూడా మరి ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు ప్రేక్షకులు ఒక విషయం ఏమిటి అంటే తెలుసుకునేది, గ్రహచారము గోచారము అనేటువంటిది కూడా రెండు వేరు. గ్రహచారములో మనం పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం, ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వము, ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానము ఉత్పత్తి అవుతుంది, ఎప్పుడు సంతానము జరుగుతుంది, ఎప్పుడు అదేవిధంగా ఉద్యోగం లభిస్తూ ఉంది, ఎప్పుడు రావాల్సిన ధనం వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద మనం చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏమిటి అంటే, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకునేటువంటి వారికి ప్రశ్నాశాస్త్రం ద్వారా లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా మీద కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే మీ పిల్లలు జన్మించినటువంటి సమయం బట్టి వారికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బట్టి కూడా తండ్రి స్థానము తల్లి స్థానం నుండి మీ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి విద్య కూడా మన వద్ద ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి. మరొక విషయం ఏమిటి అంటే, జన్మనామము వ్యవహారిక నామము ఇవి రెండు కూడా వేరు వేరు ఉండేటువంటి పరిస్థితులు. అంటే జన్మనామం ప్రకారంగానే మన యొక్క నామకరణం జరిగితే వారికి అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ అష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ ఒకటే తీరు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజేష్ పేరు అయితే మహేష్ జన్మనామం అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇలా ఎన్నో కన్ఫ్యూజ్ ఉండేటువంటి సందర్భాలలో మీ యొక్క కన్ఫ్యూజ్ను నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడము. కనుక మీరు అన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి. జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరున్న రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. మరొకటి ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము ఒకటి ఉంటే, ఇప్పుడు ఇక్కడ గోచారం ఒకటి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, గ్రహస్థితి ముందుగా కూడా మీకు లగ్నంలో కేతు ఉండడం జరిగింది. అదేవిధంగా మీ 12వ స్థానంలో సూర్య భగవానుడు ఉండడం జరిగింది. మరి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు చక్కగా కూడా 9వ స్థానంలో గురుగ్రహం ఉన్నది. అయినప్పటికీ కూడా శని యొక్క వక్ర దృష్టి వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరలా మీ లగ్నాదు కేతువు, సప్తమాత రాహువు ఉంది విన్నరా. దీని మూలకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, హెల్త్ ఇష్యూస్ కావచ్చును, కొంత దుబారా ఖర్చు, డబ్బు అనుకోని విధంగా డబ్బు వస్తుంది, ఆ డబ్బును చూసేటువంటి సందర్భంలోకే డబ్బు ఖర్చు అయిపోవడం విన్నరా. ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారం అందు పార్ట్నర్షిప్లో ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి కూడా కొంత ఒడిదుడుకులు ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క కన్యా రాశి వారు మరి మీకు గురువు 9వ స్థానంలో ఉండడం చేత మంచి లాభాన్ని అయితే ఇస్తున్నాడు. పూర్వజన్మ సుకృతం అనుకోండి. చక్కటి పూజా పునస్కారాల మూలకంగా మీరు ఈ నెలలో గురువు మూలకంగా మాత్రమే అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. వ్యాపారం అందు మంచి లాభాలు ఉన్నవి, సంపూర్ణ ఆదాయం ఉన్నది. అదేవిధంగా మనస్సునందు ఉత్సాహము ఉన్నది. ఇక్కడ వ్యాపారం అందు అద్భుత లాభాలు ఉన్నాయంటున్నాం. కనుక అది మీరు గమనించుకోండి. మీ జాతకంలో కనుక ఒకవేళ దశ అంతర్దశలు కొంత ఇబ్బందికరంగా ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు విన్నరా. దశ అంతర్దశలు చాలా ఇంపార్టెంట్. కొంత 6వ దశనో లేదా 8వ దశనో లేదా 12వ దశనో 3వ దశనో లగ్నంలో ఉండేటువంటి దశను నడుస్తూ ఉంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటి మీద ఏవైనా పాపగ్రహాల దృష్టి ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి గురువుగారు మరి కన్యా రాశి వారికి చాలా బాగుందన్నారు వ్యాపారంలో, మరి నాకు అసలు వ్యాపారమే జరగటం లేదు అంటే మీ వ్యక్తిగత జాతకంలో ఏమైనా దోషాలు ఉండొచ్చును, లేదా ఏమైనా మనకు దశ అంతర్దశలు బాగా లేని దశలు నడుస్తూ ఉంటే ఎవరేం చేయలేరు. కనుక ఇక చక్కగా వృత్తిలో మంచి ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితి, కుటుంబంలో చక్కటి సంతోషము కావచ్చును, ఎంతో ఉత్సాహకరమైనటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఉద్యోగంలో లాభాలు అంటే ఉద్యోగ ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో
వారికి చక్కటి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఉద్యోగంలో కూడా పదోన్నతి లభించేటువంటి పరిస్థితి, ఏమైనా ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి పరిస్థితి, ఇంకా విద్య యందు మంచి లాభాలు. ఎవరైతే చదువు కోసము బయటి దేశాలకు వెళ్ళారో లేదా ఇక్కడే అబ్రాడ్ చదివేటువంటి ప్రయత్నంలో ఉన్నారో వారికి విద్య చాలా బాగుంది నెల అని చెప్పుకోవచ్చును. వృత్తిలో కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. మరొకటి బంధుమిత్రుల సమాగమనం ఉన్నది. ఇంటి యందు చక్కగా కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి, నూతన పనులకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి, కుటుంబంతో దేవతా పూజలు చేసుకునేటువంటి పరిస్థితి, ఇలా అన్నింటా కూడా కన్య రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి. కానీ ఇక్కడ మీకు 12వ స్థానంలో మనకు ఈ యొక్క సూర్య భగవానుడు ఉండడం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఖచ్చితంగా కూడా. అది ఏమిటాయి అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఒకటి, ఇంకొకటి ఏమిటంటే సమీప బంధు నష్టం ఉన్నది, మరొకటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి, ఇంకొకటి ధన నాశనము ఉన్నది. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ ఏమైనా మీకు ఎదురయ్యేటువంటి సందర్భాలలో ఏం చేయాలి? సూర్య నమస్కారం చేసుకోవాలి. సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. సూర్యునికి మీరు ఎంత పవర్ని ఇస్తారో అప్పుడు సూర్య భగవానుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, గుర్తుంచుకోండి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ప్రాణాపాయ సూచనలు కూడా ఉన్నాయి ఇక్కడ. కొంచెం ఏజ్డ్ ఎక్కువైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో హెల్త్ ఇష్యూస్తో ఉండేటువంటి వారు తప్పకుండా కూడా వారిని మీరు నిర్లక్ష్యం చేయకుండా హెల్త్ రిలేటెడ్ అంటే హాస్పిటల్ విషయంలో మాత్రము నిర్లక్ష్యం చేయకండి. తప్పకుండా మంచి హాస్పిటల్లో చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క కన్యా రాశి వారికి తప్పకుండా కూడా ఈ యొక్క ఆగస్టు నెలలో ఒక 55% బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు మీకు 9లో ఉన్నాడు కనుక శుభం. కనుక ఎప్పుడైతే మనకు ఈ యొక్క పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసుకున్నటువంటి పూజా పునస్కారాల మూలకంగా మీకు ఈ నెలలో మంచి జరగబోయేటువంటి పరిస్థితి ఉంది. వివాహ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా రావాల్సిన ధనం కావచ్చును, సమాజంలో మంచి పేరు కావచ్చును, అదేవిధంగా వివాహంలో ఏమైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నా కూడా తప్పకుండా ఈ నెలలో సర్దుమణిగేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మీరు గురువుకు పవర్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి గురువారం కూడా దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి గురుగ్రహం వద్ద. ఆల్ ద బెస్ట్.